రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ తప్ప మరే పార్టీలు ఉండకుండా పోలీసులు ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకున్న ఆయన విశాఖ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని సంఘీభావం తెలిపేందుకు తనకు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు. తన పర్యటనకు అనుమతులు ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మత్స్యకారులకు మద్దతుగా నిలిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఖరేడు పర్యటనకు నాకు అనుమతులు ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ జరిగే శాంతియుత పర్యటనకు అనుమతి ఇచ్చి దానికి సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆదేశాల్లో స్పష్టంగా 10వ తేదీ ముందే మీరు ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నము సుమారు 12:30 నాకు ఈ పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్తూ వాట్సాప్ చేయడం జరిగింది. అదేవిధంగా పుంగనూరులో మా స్వగృహానికి నోటీసులు అంటించడం జరిగింది. స్థానికంగా ఉన్న నాయకులకు తెలియజేయడం జరిగింది. వీటన్నింటితో పాటు నేరుగా నక్కపల్లి పోలీసులు నేను ఢిల్లీలో ఉన్నానంటే నేను ఈరోజు 5 గంటలకి ఈ విధంగా విశాఖపట్నం వస్తున్నాను, నేను అక్కడ నోటీస్ తీసుకుంటానంటే కూడా వినకుండా ఢిల్లీకి వచ్చి మరి అక్కడ నాకు నోటీసులు అందించే కార్యక్రమం చేశారు. ఈ నోటీసులో వాళ్ళు చెప్పిన ప్రధాన కారణం ఏంటంటే, రిజెక్ట్ చేయడానికి చెప్పిన ప్రధాన కారణము మాకు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, గతంలో అనేక సంఘటనలు జరిగాయని చెప్పి జిల్లా ఎస్పీ గారు దీంట్లో రాయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నాను, అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ను ప్రొటెక్ట్ చేయడం కోసము. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే దాన్ని పరిరక్షించడం కోసం పోలీస్ వ్యవస్థ ఉంది. దాన్ని అక్కడ జరుగుతున్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు జరుగుతున్న అన్యాయానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకుందని చెప్పినప్పటికీ కూడా శాంతియుతంగా నేను అక్కడ వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తానన్నప్పటికీ కూడా ఇది 2వ సార్లు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పేరు చెప్పి ఈ రోజు నన్ను అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమైన